ఏంది అసలు ఓ అమ్మ ఏం ప్లేట్లో మసాలా ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఉండవా? దాంతో ప్లేట్లో నీకు బలి దొరికింద కోలింగని ప్లేటా? పచ్చిమిర్చి, టమోటాలు, ఆనియన్స్, ఇది నెయ్యా? ఓ చికెన్ పీసులు పసుపు వేసి బాగా మేకప్ వేసి పక్కన పెట్టుండవే. దాంతో బోకి అన్ని మసాలాలకు దాంతో బోకి పెట్టుకుంటే టక్క ఆ బోకులు నెయ్యి వేస్తావా? పెద్ద ప్లానింగే. ఏమో చేద్దాం అనుకుంటున్నావు. సర్లే, సండే నీ ఇష్టం కదా, మిగతా డేస్ అంతా మా ఇష్టమా? సండే ఇంక వంట వాళ్ళు ఏం చేస్తే అది పెట్టాల్సింది, తినాల్సింది కదక్క. వంట డ్యూటీ నువ్వు ఎక్కినావు ఈరోజు. స్పైసీలు అన్నీ వేసేవి. ఓయమ్మ అక్కో పెద్దవాళ్ళు చెప్పిందే ఒక ఆకు ఎక్కువ చదవమన్నారు కా, నువ్వు ఎక్కువ ఆకులు చదివేసినట్టుండవు, అందుకని ఎక్కువ ఆకులు వేసినావు. మనుషులు బట్టి వేస్తున్నావా ఏమో? అట్టన్న లెక్క పెడితే 4 ఆకులే కదక్క, నలుగురమే కదా. నువ్వు లెక్కల్లో స్ట్రాంగ్గా ఉన్నట్టుండవుకో. మీరైతే ఎన్ని ఆకులు వేస్తారు బిర్యానీ ఆకులు? కామెంట్ చెప్పండి మీరు. అయ్యమ్మ ఆనియన్స్ ఏం సామి అంత పెద్ద సైజు కట్ చేస్తే నా సైజు? ఓహో నేను వచ్చినాను అనేసా? నన్నెట్ట ఏమనలేవనేసి ఆనియన్స్ మీరు చూపిస్తున్నావా? అంతేలే, మీరు రండి చెప్తా అప్పుడు మా ఇంటికి. నీ సైజు కట్ చేయాలంటే నేను గంట నిలబడుకోవాలా? నేను అంత సన్నగా ఉంటావు కదా. ఏంచు బాగా ఏంచు. అమ్మా ఎండలో మమ్మల్ని ఏంపుతున్నారనేసి మీరు ఆనియన్స్ ఏంచుతున్నారా? ఏం చెక్క ఏంచు. ఏంటక్క నీ ఆవేశమా ఈరోజు? బాగా కరివేపాకు కూడా వేస్తావు, కొన్ని వేస్తావా? అన్ని ఆకులు బిర్యానీ ఆకులు వేసినప్పుడు పిడికిడు కరివేపాకు వేయచ్చు కదా, 4 ఆకులు వేస్తావా? ఓ మీకు సెట్ లేదు కొనుక్కొని వచ్చినావా? పోతే పోనీలే బో. అట్టని చెప్పండి, నేను మధ్యప్రదేశ్ నుంచి తెచ్చి ఉన్నాను. ఇక వేగిపోయినాయి అట్ట ప్లేట్ పెడితే ఇట్ట వేగిపోయినాయా? ఈ లాజిక్ నాకు తెలియకుండా గంటలు నిలబడుకుండా కిచెన్లో వేస్తానే ఉంటానా? మా పచ్చిమిర్చి కూడా బాగా భయపడిపోయినట్టుందే. మామూలుగా కారమే ఇట్టుండాలా? మనుషుల కన్నా భయపడు. నువ్వు మమ్మల్ని భయపడతారా? కడుపులోకి పోయినా వెంటనే కడుపు మంట వస్తాడా అట్ట. దాంతో గెరిటి పెడుతుంది కదా కోసమే అంత పెద్ద కుక్కర్కా. ఇంకేం చేద్దాం అనుకుంటాడు అక్క? పసుపు వేస్తే రాళ్ళు ఉప్పేస్తున్నావు అక్క. సాల్ట్ వేయక్క, మాకైతే మధ్యప్రదేశ్లో దొరకదా? ఇన్నిసార్లు అక్క అంటున్నా, అర్థం చేసుకో. ఈ మధ్యప్రదేశ్లో హిందీ వచ్చు, తెలుగు రాదు. మనక హిందీ రాదు, తెలుగు వచ్చు. ఏం చేయలేం కదా. వీళ్ళకి తెలుగు నేర్పిద్దామన్న టైంలో వీళ్ళు నాకు హిందీ నేర్పించేసినారు. ఫోన్లో తెలుగు నేర్పిద్దామంటే వీళ్ళకి అర్థమయ్యే లోపల నేను ఆంధ్రాకి వచ్చేస్తానేమని భయం వేసా. అందుకని మసాలా దంత వేస్తున్నావేమక్క? పెద్ద కళాఖండం పెట్టుకోనా? నువ్వు చాలా ప్రాక్టీస్డ్ పర్సన్గా ఉన్నట్టుండవు కో. ఎంత వేసినావు అక్క మసాలా? వెయ్యి ఇంకా వెయ్యి. అమ్మా మేకప్ వేయకపోతే ఎట్టా? మనం అంత వేసుకుంటాం మేకప్లో. అన్నానికి మాత్రం దాంతో వేస్తే ఎట్టా? అవు బాధపడవా? అసలు నాకు బాధపడేవాళ్ళంటే నచ్చదు, మరి బాధ నాకు కూడా. మీరైతే ఎంత బాధపడతారు నాకు కామెంట్స్ చెప్పచ్చు కదా. ఏదైనా మన కష్టాలు ఏదైనా మాటలైనా మనం చెప్పుకోవాలండి. మగవాళ్ళకి చెప్తే ఎవరు వినరు, ఎందుకంటే వాళ్ళకుంటే సమస్యలు వాళ్ళకుంటాయి కదా. వాటి కూడా ఏం చేయాలి? మూత పెట్టేస్తావా? నెయ్యి వేసి నూనె కూడా వేస్తున్నావా? దాంతో స్పూన్ పెట్టుకోండి కదక్క. నాకు చెప్పుంటావక్క పెద్ద గెరిటి ఇచ్చేసుకుంటానా? ఎక్కువ నూనె వేసి ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా. ఇంకా ఏమేమి వేస్తావక్క? ఏంచు మనం ఎట్టా ఎండలు లేకుతున్నాం కదా. ఏంచు ఓ అమ్మ బియ్యం వేసేస్తే ఈ పక్క చికెన్ పెట్టేస్తే పెద్ద ప్లేట్లో బిర్యానీ రెడీ. ఆ పక్క చికెన్ కర్రీ అట్టుంటుంది మనతోటి. చికెన్ బిర్యానీ, ఇంకో పక్కన చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్. పెరుగు పచ్చడి చేయడం మర్చిపోయినట్టుండవక్క. ఇప్పుడైనా పెరుగు పచ్చడి చేస్తావా? వద్దులే అక్కో, నీకు ఇప్పటికే 1:30 గంట టైం ఇచ్చిన, ఇంకా అవి కూడా ఇచ్చినాను. పెరుగు పచ్చడి చేయమన్నాను అనుకో, నువ్వు మధ్యాహ్నం 3 చేస్తావు. అప్పుడు తిన్నాను అనుకో, మళ్ళీ ఎప్పుడు అడిగేది నాకు? మళ్ళీ రాత్రి తిరద్దా? అసలు చికెన్ బాధపడుతుంది నేను తినకపోతే. సురా ఎంత చిన్న ప్లేట్ ఎత్తుకుంటా అంత బిర్యానీ చేసే. దాంతో బిర్యానీ నాకు ఎంత బాడీకి సరిపోతుంది. ఒకసారి సైజ్ చూసైనా పెట్టకూడదు. 4 పీసులు టేస్ట్ కోసం కాదక్క, మంచి కోసం కాదు, తినడం కోసం. సుధా 4 ముక్కలు వేసింది చికెన్లో. మళ్ళీ నాకు చెప్తా ఉంది ఓయమ్మ ఒక పెద్ద ప్యాన్ పెట్టుకునేసిందిరా నాయన. పెట్టి యాంచుతా ఉంది చూడు. ఏంచి బాగా ఏంచును. బిర్యానీ స్మెల్ చూపిస్తేనే కదా పరిగెత్తుకుంటూ వస్తావా? అందుకనే కదా నువ్వు బిర్యానీ వేసి చేస్తున్నావా? సర్లే బాగుందిలే టేస్టు. ఇంకేం చేస్తావక్క?
ఇంకా పీసులు మనుషులు చూసాను, ఒక్కొక్క మనిషికి 4 పీసులు వచ్చేటట్టు చూడక్క అన్నంలో. నాకైతే చికెన్ బిర్యానీలో 4 పీసులు వచ్చినాయి అనుకో. నువ్వు మరీ మీద వాళ్ళకి 2 పీసులు 1 పీసులు పెడితే ఎట్లా? ఓయమ్మ పోపులు బాక్స్ ఎత్తే పచ్చిమిర్చి వేసినావు కదా సాల్దా? అవునులే, ఒక మంట వేస్తే సరిపోతుందా? 2-3 మంటలు ఉంటాయి కదా, మొగుళ్ళు చెప్పిన మాట వింటారా? అది ఒక మాటతో సరిపోదు కదా, మనం మాట్లాడుతూనే ఉంటుంది కదా, అప్పుడు కదా భర్త భయపడదు మనకు. అట్లా ఉంటుంది మనతోటి ఏదైనా పెట్టుకుంటే. మా బాగా గరం మసాలా వేస్తావా అక్క? వేయి బాగా వేగిందా? అటు పెట్టు. ఇంకా బియ్యం ఎత్తుకో అక్క. బియ్యం ఇప్పటికైనా ఎత్తుతావా? వేయవా అక్క? నేనైతే ఎంతసేపు చేయలేను అక్కో. ఏంది గరం మసాలా? అబ్బా, నా మాట మా అక్క ఎంత బాగా ఉంటుందో. పెద్దల మాట సర్ది మూట. ఇప్పుడైతే సర్దానం తినలేం కానీ సండే రోజు కూడా, అందుకనే మామూలు బిర్యానీ అన్నాం కదా. పోనీలే అక్క. చికెన్ మసాలా అంటే నేను గరం మసాలా చెప్తే మా అక్క చూడు చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేస్తుందంట. అక్క నీకు నేనంటే అంత ఇష్టం అక్క. వినకపోతే నువ్వు చాకుతో పడద్దాను, అక్కడ చాకు చూపిస్తున్నావు కదా నువ్వా. అమ్మ అట్టంతా నేనట్టు ఒప్పుకుంటాను, నీ మాటే శాసనం. ఇంకేస్తాను నేను ఆసనం. ఇంకా అక్క ఇంకేం చేద్దాం అనుకుంటాడవా? ఏదో ఒకటినా చెప్పక్క, విన్నావా? నీ నోటితో అన్నీ నేనే మాట్లాడితే మళ్ళీ బావ మూగుదాన్ని చేసినారని బావ బాధపడతాడా? మనం అస్సలు ఏ మాట పడము. అట్లాంటిది మోగోళం అంటే ఇంకెందుకు పడతామా? బెటాలియన్ రాలే కదక్క మన బిడ్డలో. ఇంకా ఓయమ్మ బియ్యం వేసేస్తావు. బెటాలియన్ అంటే మన బిడ్డల గురించి మాట్లాడుతున్నావు. బియ్యం వేసేస్తావు కదక్క. అది బాస్మతి బియ్యం వేస్తావు అక్కో. నువ్వు చాలా రిచ్ అక్కో. నేను మామూలు బియ్యం అనుకుంటే అక్క. అంటే బిర్యానీకి బాస్మతి బియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుందంటవా? సరేలే నీ మాటే. ఇంక నేను కూడా నేర్చుకొని మా ఇంట్లో ట్రయల్ చేస్తా. ఏంది అన్ని బియ్యానికి దంత కప్పు ఎత్తుకుంటావా? గుండా వేస్తే సరిపోతుంది. అవునులే, నాలాగా గుండాలు అండాలు నువ్వు ఎందుకు చేస్తావు? నువ్వు ఒక కప్పు వేసుకొని చేసుకుంటే నువ్వు వీక్ పర్సనాలిటీ కదా. నా అంతలా ఉండి నా అంత స్ట్రాంగ్గా ఉంటే ఆలోచిస్తావు. ఓయమ్మ ఆ ప్యాన్ ఎందుకు అంత ఖాళీగా ఉంది? కుక్కర్ నింపేస్తావా? విజిల్ పెట్టి హై పెట్టు. ఇంకా 4 విజిల్లో ఇంకేసుకో. బాగా వేయించు. దీంట్లో ఏం వేస్తావా? నెయ్యి నూనె ఏదో ఒకటి వేసుంటావులే చెప్పక్క. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? ముందే కట్ చేసి పెట్టుకునేసినావు అక్క. ఎన్ని కట్ చేసినావు అక్క? కేజీ ఆనియన్స్, కేజీ టమాటాలు ఇట్టయితే ఎట్టక్క? షాప్ మనం ఇంటి ముందర పెట్టుకుంటే ఎక్కడో చెప్పక్క రూట. ఆనియన్స్ టమోటా మార్కెట్ మన ఇంటి ముందర తెచ్చి పెట్టుకున్నాను రోజు నువ్వు నా దగ్గర కొనుక్కో. ఇంకా బాగా ఏం చెక్క ఎంచుతాండవా? ఏగిందా? పచ్చిమిర్చి కూడా వేసినావు. పోనీ అన్నీ ఒకసారి ఎంచితే టైం మిగులుతుందా? మనకు పని తగ్గుతుంది కదా. ఎవరు చూడకూడదని దిష్టి తగులుతుందని అట్టు పెట్టేసి చెప్పి మీద మోత. వెరీ టాలెంటెడ్. ఇన్ని వెజిటేబుల్ రైస్ చదవని ఆ ఫోటో వీడియో తీస్తావు. నువ్వు చాలా తెలివైందాను ఒక్కో. అన్ని వెజిటేబుల్స్ తెస్తే నువ్వు బయట ఎందుకు పెడతావా? ఫ్రిడ్జ్లో పెడతావు కానీ. ఏగండి సామె తొందరగా మా అక్క ఒప్పుకునేటట్లేదా? ఉంటే మీరు షాప్లోనే ఉండాలి, లేకపోతే మా కడుపులోనే ఉండాలి మీరు. అట్టాంచండి బాగా. చూడ నాకైతే భలే కలర్ఫుల్గా ఉందండి. ఇట్లా వంట చేసే ముందు చూస్తే తినబుద్ధి అవుతుందేమో నాకు తెలియదు కానీ కడుపు నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడప్పుడు అన్నం పెడుతున్నారా ప్లేట్లో అని ఫీలింగ్లో వచ్చేస్తాను. పెట్టండి. ఆనియన్స్కి టమోటాకి కొంచెం స్ట్రెంత్ రావాలంటే మసాలా వేయాలి కదా. గరం మసాలా ఎక్కువ. నువ్వు గరం మసాలా కూడా వేస్తావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా. అవునులే, అన్నిసార్లు నా మాట వింటే చెల్లి మాట వినిందానికి అక్క పరువు ఎంత బాగున్నా. మన పరువు ప్రతిష్టలకు మారు పేరు మన ఇంటి పేరు. అవునా కాదు అక్క? ఇంకా మిరప్పొడి, ధనాల పొడి, పసుపు పొడి ఎక్కువ. అటు చూస్తా అంటే నాకు కలర్ఫుల్గాను కడుపు నిండినట్టుంది అక్కో. అట్లనే తక్కువ పెట్టద్దు బిర్యానీ, కొంచెం ఎక్కువ వేయి. పోయమ్మా దాంతో కూరగా నీ తెస్తావా? ఇంతసేపు చికెన్ బిర్యానీ అంటివి, చికెన్ కర్రీ అంటివి. దాంతో చికెన్ ఏం సరిపోతుంది? అది మెత్తని పీసులు అక్క. నాకు భలే ఇష్టం అక్కో. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అక్క. నా కోసమే చేసినట్టు ఉండవు అక్క. ఇంకొంచెం ఎక్కువ వేయమా? ఇంకొక కేజీ దమ్మను మా బావనా? బావా పోయి 1 కేజీ దావా అని చెప్పు.
మా బావ పరిగెత్తుకోకపోయినా నడుచుకుంటా పోయే తెస్తాడు. ఎండ కదా కారు వేసుకొని ఉన్నా బొమ్మనక్క బావనే బాగా ఏగిందా? నీళ్ళు వేస్తావా అట్లా ఏం చేస్తావా? గరం మసాలా, మిరప్పొడి, ధనాల పొడి, పసుపు పొడి ఎయ్యి మేకప్ ఎయ్యే అంతే. మనమన్నా సండే రెస్ట్ ఇస్తామేమో, మేకప్లకు మాత్రం అస్సలు రెస్ట్ ఇవ్వకూడదు. అట్టే ఒప్పుకుంటాం. మనం మాత్రం రోజు మేకప్లు వేయచ్చు, సండే మాత్రం మేకప్ వేయకూడదా నాన్ వెజ్లకా? అమ్మా అందుకే వేయి, నువ్వు మేకప్ వేయి, బాగా వేయి. టేస్ట్ ఎట్టుందో చెప్పమని నన్ను అడగచ్చు కదా. అవునులే, నన్ను పిలిస్తే ఆడ పెనం దగ్గర అయిపోతుంది, బోకులో ఉండేది ఖాళీ అయిపోతుందని నీ భయం. స్టవ్ దగ్గర ఖాళీ అయిపోతే మళ్ళీ ఇంట్లో ఒక చందని వడ్డించేదట అనేసి ఆలోచిస్తున్నావు కదా. సర్లే, నువ్వే టేస్ట్ చూసి చెప్పి చెప్తివా? టేస్ట్ బాగుందా? గరం మసాలా వేస్తున్నావా? కొంచెం నిమ్మకాయ అట్లా పిండా పో చాలుగానే. ఇన్ని చేయడం ఎక్కువ, మళ్ళీ నిమ్మకాయ కొనుక్కురావాలంటే కదా, 10 రూపాయలకు 3 నిమ్మకాయలు అనేసి. సర్లే మరి సర్లే అక్క అన్నీ వేసినావు కదా. ఇంకొంచెంసేపు ఏం చేసి ఇచ్చే అక్కో, తినాలనిపించి యాంగ్జైటీ మెరిగిపోతాం చూడ, మౌత్ వాటర్. దిస్ ఈజ్ కాల్డ్ హంగ్రీ. కొన్ని ఏరియాల్లో దీన్ని ఆకలిని కూడా అంటారు. మీ ఏరియాలో ఏమంటారు చెప్పండి కొంచెం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది కదా. చూడడానికైతే నాకైతే 2 కళ్ళు సరిపోవడం. ఒక్క కడుపేలేండి, మళ్ళీ 2 కడుపులు అనొద్దండి. 2 కళ్ళు ఉన్నంత మాత్రం 2 కడుపులు అంటే చెప్తామా? వాళ్ళకి చెప్పినా మళ్ళీ వాళ్ళు పెట్టరాను. అందుకని ముంజాగ్రత్త, మన స్టవ్ దగ్గర కాకుండా హాల్లో కూర్చొని చూద్దాం అనుకుంటున్నా. పెడతారేమో స్టవ్ దగ్గర పదే పోయినా అనుకో, సీప్ అయిపోతాం మనము. అందుకని హాల్లో కూర్చుందాం అంటే మన సొప్పల స్మెల్ రారా ఉంటుంది. అందుకని అంత మర్యాదగా రారా అని పిలిచినప్పుడు పోకుండా మనం ఎట్టుంటామా? అందుకని ఒక బిందో బకెట్ తెచ్చి నీళ్ళు పోయకుండా దాంతో పోస్తే ఎట్టకా ఉడికేది అదే. బాధపడద్దండి. ఇంకో జన్మలో అయినా కోడి కాకుండా మేకగా పుట్టండి, మీకు కావాల్సిన నీళ్ళు ఇస్తామా? ఇదండి వాళ్ళ కొడుకు. అదే మనం వెళ్తే ఇంకా ఉడకలేదు వాళ్ళ కొడుకు. అంతే, ప్రేమ అభిమానాలు ఇవన్నీ కొడుకు కూతుర్ల మీద. మళ్ళీ సెల్లికి సెల్లి బిడ్డలకి ఎందుకంటారా? ఎఫెక్ట్స్ అట్లాంటిది అని అనుకోవద్దండి. మనల్ని కూడా ఈక్వల్గా చూస్తుంది. మనకన్నా ముందు పిల్లల్ని బాగా చూస్తారు. మనమైనా అంతే కదండి. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.